ఈవిడ పేరు ధరణి. పాపం మంచి వాళ్ళు అని మైనారిటీకి చెందింది. ఈ చిన్నితోనే దేవుడు మన చిన్నగాడి లైఫ్కి ముడిపెట్టింది. ఇప్పుడు మీకు మన చిన్నగాడు కనిపిస్తాడు చూడండి. కనిపించట్లేదా? అమ్మా అటు చూడు. ఏంటి బాబు ఇక్కడ పడుకున్నావు? ఓ అదా, పదండి చెప్తాను. మా ఊర్లో ఒక మట్టగాడు ఉన్నారులే, వారితో బెట్ కాసా. రాత్రంతా శ్మశానంలో పడుకొని ఈ రిబ్బన్ తెస్తా అని. నిన్ను చూస్తే పడుకున్నట్లేదే, స్పృహ తప్పి పడిపోయినట్టుంది. చెప్పాక పడుకున్నా అని హెల్ప్ చేశారు కదా, అబద్ధం చెప్పను. నిజంగానే స్పృహ పోయింది. ఊర్లో ఎవరితో చెప్పకండే. అవును, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? పిచ్చేశ్వరరావు గారింటికి. ఓ ఆ పెద్దింటికా? సరే మీరేటి వెళ్ళండి, నేను హీరోలు అయితే వెళ్తాను. పిచ్చడా, సైకిల్ నాదే. పిచ్చేశ్వర్, నువ్వు నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా? డౌట్ గా ఉందా? నీకు సైకిల్ వెళ్ళపా. ఇంకెవరికైనా డౌట్ గా ఉందా? నీకు భయమే లేడా? భయమ్మా నాకా? దయాలతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాను రా. విజిలేసుకుంటూ శ్మశానంలోకి వెళ్ళా. పెద్దగా నక్కర్ పినిపించింది. మెల్లగా నవ్వుకున్నా. సైకిల్ కోసం స్వామి, మన కొనిపెట్టారు స్వామి, మన పిస్తాను స్వామి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది. హలో అన్న. ఇంకంతే, సమాధి పైన సమ్మగా పడుకుండిపోయా. అది సరే గాని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే ఏమవుద్రా? ఓవే హర్షలక్ష్మి, శ్మశానంలో మమ్మీలే నన్నేం చేయలేకపోయాయి, ఇక మా అమ్మ ఏం చేస్తుంది? హర్షలక్ష్మి శ్మశానంలో పడుకుంటారా? సన్నాసి వేదా నిన్ను ఎప్పుడు గుర్తొస్తుందిరా నీకు? అసలు భయం లేకుండా పోయింది. థ్యాంక్స్ నాన్న. ఏంటి ఆగేది? ఈ ఏదో రాత్రంతా శ్మశానంలో పడుకుని వచ్చాడు. నిన్న ఆగమంది అందుకు కాదే, కొట్టి కొట్టి నీ చేతులు అరిగిపోతాయని నేను కొడదామని వెళ్ళి కొండ అంటగాడు ఇటు పెట్టిందిరా తెలుసుద్రా. అమ్మా నాన్న, మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను. అక్కడే ఉండమని చెప్పాను కదా. మీకోసం చూసాము, మీరు కనిపించలేదు. సరే సరే, పెద్దవాళ్ళు కోపంలో ఏమన్నా పట్టించుకోవద్దే. సరే రామ్మా, రా వెళదాం. రండి. 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు? కులం కాని అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ మీద గౌరవం, నా పిరికితనం రెండూ కలిసి ఇంత దూరం తీసుకొచ్చి. అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి? మేము తెచ్చిన సంబంధం ఏం కావాలి? ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు. ఇంకా చేసేదేముంది? లోపల పోండి. చిన్ని పదమ్మా. ఏంటన్నయ్య ఇది? కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటాననుకున్నావురా? నీకా ఒక్కగానొక్క కొడుకు, ఆయన వదులుకోలేం కదా. దీన్ని వదిలించుకోవడం ఎంత పని. అన్నం పెట్టండి. నానా, నా కొత్త సైకిల్ కొని. ఉన్న సైకిల్ ఏమైందిరా? బెట్టు కాసి పోగొట్టా. బెట్టుగా సెట్ పోగొట్టావరా? నువ్వు అత్తారింట్లో చేరి క్రికెట్ బెట్లేసి పోగొట్లే, అట్లానే నేను ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతా. ఉన్నాను. బయటికి వెళ్తానని చెప్పి బట్టలు ఇప్పేస్తావేంట్రా? ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు, నేను అవి కూడా లేకుండా వెళ్తా. ఆగరా పిచ్చేసిరా. మొత్తానికి నా పేరు పెట్టుకున్నందుకు అన్ని నా బుద్ధులే వచ్చినాయి. కొత్త సైకిల్ నేను కొనిస్తా కానీ రా. ఓ పక్క తల్లి నా ఇంట్లో వాళ్ళు నానా మాటలతో హింసిస్తున్నారు. చిన్ని మన చిన్నయ్య గారు చదువుతున్న స్కూల్లోకి ఎంటర్ అయింది. ఆ అమ్మాయిని చూసి మనవాడు ముఖం పెట్రోమాక్స్ ఎట్లా వెలిగిపోయింది. ప్రిన్సిపల్తో మాట్లాడి తనకి అడ్మిషన్ ఇప్పించాడు. బాగా చదివే ఆమె పక్కన కూర్చోబెట్టాడు. చదువుకోవడానికి బుక్స్ కూడా ఇచ్చాడు.
ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది ఒకసారి. మనోడు ఏమన్నాడో తెలుసా? ఈ చిన్నకి చిన్న హెల్ప్ చేసిన చివరి దాకా గుర్తుంచుకుంటాడు. ఓ పక్కన తిండిపోతు పిచ్చేసారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇంట్లో కాళ్ళు నొప్పించుకుంటున్నాడు. స్కూల్లో పుస్తకాలు మోయించున్నాడు. అదేమో మనోడు చూశాడు. చేతిలో పెన్సిల్ విరిగింది. మన కథ మలుపు తిరిగింది. రేపు పిచ్చోడా, నీ ఇష్టం వచ్చిన బెట్ కాద్దాం. ఈసారి నువ్వు ఓడిపోతే ఆ అమ్మాయి నేర్పించడం మానేయాలి. నేను ఓడిపోతే నీ సైకిల్ నీకు ఇచ్చేస్తా. ఆడంగి పందాలు కాదురా, మొగోడి పందెం పెట్టు. సరే, ఓడిపోయిన ఒక సంవత్సరం పాటు యూర్ అట్లా వెళ్ళిపోవాలి. అదేం పందెం రా? రేయ్, అది కాదురా మొగోడి పందెం. ఓడిపోయిన వాళ్ళు 13 ఏళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సరే, రేసు మొదలైంది. రేపు పిచ్చోడా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె నేర్పించుకుంటే చాలు. రేయ్, వాడు నిజంగానే పిచ్చోడ్రా. ఈ సంగతి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎలా తెలుస్తుందిరా? అయినా మనం ఎవరికి చెప్తాం? నేను చెప్తాగా. లక్ష్మి, ఈ విషయం పెద్దింట్లో తెలిసింది. వాళ్ళకి మండింది. రేయ్, ఆ కుటుంబాన్ని మొత్తం నరికి అవతల పారేయండి. చిన్న వాళ్ళ నాన్నకి వణుకొచ్చింది. ఇంటికి తాళం పడింది. ఫ్యామిలీ మొత్తం ఊరు నుంచి పరారే పరారే. నా పొలం నువ్వు చేయరా, కౌలు సంగ సర్వా చూసుకుందాం. అది బతుకుంటే ఇదిగో బా. ఇంట్లో వాళ్ళంతా చిన్నిని నోటుకొచ్చిన మాటలు అన్నారు. ఇది ఈ వయసులోనే ఇద్దరు మగపిల్లల మధ్యన స్వయంవరం పెట్టిందంటే ఇది అసలు మా ఊడికి పుట్టిందేనా? నీకేమాత్రం సిగ్గు శరం ఉంటే ఉన్న పడానే నీ కూతురుతో వెళ్ళిపోతావు. ఆ తల్లి ఇంకా భరించలేకపోయింది. కూతురు తీసుకుని బయలుదేరింది. ఏంటి ఏమైంది? ఏం లేదురా, నీ కూతురు ఏదో ఒక తప్పు చేస్తే మందలు ఇచ్చా. దానికి ఆవిడ గారి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ అనరాని మాటలు అనేసి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. సరే, మేమంటే ఎట్టగో గౌరవం లేదనుకో. కట్టుకున్న మొగుడివి నీకు కూడా చెప్పకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుందంటే నీకెంత గౌరవం ఇస్తుందో ఆలోచించుకో. అసలు ఆయన ఏమన్నారో తెలుసా? నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏడుస్తావేంటి? పందెం ఎందుకు పెట్టుకున్నావు? అది నీకోసమే. నీ వల్ల నన్నేమన్నా పర్వాలేదు. మా అమ్మని అందరి మాటలు అన్నారు. మేము ఆ ఇంటికి దూరం అయ్యాం. మీరు ఆ ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే బెటర్. ఏంద్రా పితలాటకో? ఎవరు అమ్మాయి? ఇంత బాధలో కూడా నాకు కాస్త సంతోషం ఏంటో తెలుసా? నీ ముఖం ఎప్పటికీ చూడను. అదో చూడొచ్చాడు. టైం వస్తే మళ్ళీ కలుస్తాం. నేనే నీ మొగుని కావచ్చు. నోరుమైరా. నీ వల్ల ఊరు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది కదరా. ఏంటి వాయికొడుతున్నారు? వదిలేసి వెళ్తా. వదిలేసిపోతా? యాడికి పోతావరా? ఏంది?